ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి మీరు ప్రజాపాలన ప్రజా ప్రణాళికతో ముందుకు పోతున్నారు, మీరు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు హరీష్ రావు చెప్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్స్ ఏకంగా పక్క రాష్ట్రాలకు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిధులు లేవు అని చెప్పుకుంటూ పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు నీకు అదే చూపిస్తానికి ఇప్పుడు తీస్తున్నా. ఏం చేయాలి? ఈ పంచాయతీ కూరలు చేయబట్టి ఇట్లా అయింది మాకు. అంటే వీళ్ళలాగా మేము ఎప్పుడైనా చేసినామా? వీళ్ళ యాడ్స్ ఎక్కడెక్కడ ఇచ్చిరో ఒకసారి చూడయ్యా, గిటు పెట్టయ్యా. ఇది ఏం భాషలు, ఏమేం భాషలు నీకేమైనా ఎరికేనా? దీంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 భాషలల్లా మేము ఒక్కసారికి 150 కోట్లు 160 కోట్లు పెట్టి యాడ్స్ ఇస్తే మేము ఒక్కసారికి 1.5 చిన్న అది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ చేసిన దాన్ని 1000 కోట్ల రూపాయలు చేసినట్టుగా ప్రచారం చేస్తున్నా హరీష్ రావు. మరి నువ్వెందుకు ఇచ్చినావు? ప్రభుత్వం అనేది చేస్తున్న పనులను ప్రచారం చేసుకుంటుంది, అది దాని యొక్క హక్కు. ఎందుకంటే మీరు చేయలేందే మీరు ప్రచారం చేసుకున్నారు, మేము చేసిందని చెప్పుకుంటే నష్టమైంది. మీరు ఇప్పుడు మిషన్ 99 డేస్ తోటి ముందుకెళ్తున్నారు. కానీ మరి ఈ మిషన్ 90 డేస్ అంటే ఇన్ని రోజులు అన్ని వృధా ప్రయాస, మీరు అధికారంలోకి వచ్చి ఏం చేయలేదని ఒప్పుకున్నట్టేనని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవం మిషన్ 99 అనేది కాంగ్రిగేట్ చేయడానికి, మొత్తం అంశాలన్నింటినీ ఏమేం చేసినామని చెప్పడానికి చేసే ప్రయత్నం అది. మరి మీలాగా ఎప్పుడు ఒకటే పాట పాడుకుంటూ ఉండలేము కదా. ఎన్ని రకాలుగా చేసినాం మేము, ఇప్పుడు వాటిని అన్నిటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి వీళ్ళు ప్రచారం చేసుకుంటే ఓర్వలేకపోతుండ్రు, చెప్పుకుంటే తట్టుకోలేకపోతుండ్రు. ఇక చదువుకుంటే కూడా ఓర్స్తలేదు. చదువుకుంటే కూడా మా ముఖ్యమంత్రి హార్వర్డ్ స్కూల్ది కూడా, హార్వర్డ్ యూనివర్సిటీది కూడా వీళ్ళు ఏం చేసిరు? ప్రచారం చేసిరు. ఇప్పుడు ఇగో మీకు జీవో కూడా చూపిస్తుంది కదా. ఇక దీంట్లో మనోనికి సోయి ఉంటే చూసుకోమని హరీష్ను. ఈ జీవో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దీంట్లో చేసేది. ఫీజు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారు మీరంటే. ఇంకేది ఉంటే అది మీరు తీసుకున్న ప్రభుత్వం చివరికి మీ దాని పేరు ఏంటిది, అది ప్రగతి భవన్లో. అప్పుడు మీరు ప్రగతి భవన్ పెట్టుకున్నది అంటే కుర్చీలు కూడా అన్ని ఏమేమి ఎత్తుకపోయారో కూడా తెలియదు. కానీ అట్లా కాకుండా మేము చాలా పారదర్శకంగా ఉండే ప్రయత్నం మా సీఎం గారు చేస్తున్నారు. ఈ మిషన్ 99 డేస్ అనేది ఓన్లీ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే అర్థమయ్యే విధంగా ప్రజలకి ఏ విధంగా చెప్పాలి, ఎట్లా చేసినాము, ఏం మిగిలినాయి, ఇంకేం చేయాలి, ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ రైతు రుణమాఫీ చేసినాం, ఎంత మేరకు అయింది, ఆ రుణమాఫీ అయిన వాళ్ళు ఎంత మేరకు లబ్ధి పొందిండ్రు, లేదు ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చినాం, లేదంటే సన్న బియ్యం ఇస్తున్నాం, లేదంటే ఉచిత కరెంట్ ఇస్తున్నాం. వాటికి సంబంధించి చేసిన పనులు, మంచి పనులు జనం పొగుడుతుంటే మీకేం తలకాయ నొప్పి అవుతున్నది. సన్న బియ్యం కాదురా బాబు, మీరు దొడ్డు బియ్యం కూడా పురుగుల బియ్యం ఇచ్చిర్రు, జనం ఏడ్చిండ్రు. ఇలా సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతున్నారు. పోయి ఆ కాలామైకులన్నీ కూడా ఆళ్ళకాడ పెట్టరు. ఇట్లాంటి పనికిరాని ప్రచారాలు చేయడానికి చేయకండి అని చెప్తున్నారు. రాజ్యసభకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి ఇప్పుడు లొల్లి జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందంటూ కూడా మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఏదైతే మాదిగలు రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారు, రేవంత్ రెడ్డి ఓన్లీ మాలల్ని వెనకేసుకొస్తున్నాడు తప్ప మాదిగలకు తీవ్ర అన్యాయం చేసినని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేనిగా ఆ విషయంలో మందకృష్ణ గారు వారు ప్రజాసంఘంగా వారు అడిగే హక్కు ఉన్నది. కానీ వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది పార్టీ అవసరం కూడా, అది పార్టీ గుర్తించింది కూడా. కాబట్టి డెఫినెట్ గా మాదిగలకి కాదు బీసీలకు కూడా ప్రభుత్వం చేస్తుంది. రేపు భవిష్యత్తులో వచ్చే పదవుల్లో మనం కోరుకోవచ్చు. ఒకటే క్వశ్చన్ రైజ్ చేస్తుండే ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా ఉన్నారు, ఆయనకు రాజ్యసభ ఇవ్వాల్సినంత అవసరం ఏంది? ఇప్పుడు దొమ్మాటి సాంబయ్య కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తారు. బీసీలు ఉన్నారు, బీసీలకు ఇవ్వాలంటారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలకు ఇస్తే ఏమైంది అంటారు. ఎవరి కోరికను మనం కాదనొద్దు, దాన్ని వ్యతిరేకంగా కూడా తీసుకోవట్లే. కానీ వేం నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడంటే ఇప్పుడు సీనియర్లు కూడా అలకబోన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే సీనియర్లకు ఇప్పటి వరకు అంటే లాయల్ గా ఉన్నటువంటి పార్టీకి సీనియర్ నేతలందరూ ప్రయత్నం చేశారు, వాళ్ళకు సీటు దక్కలేదు. వాళ్ళకంటే ఏ విధంగా అకామిడేట్ చేయబోతుంది? వాళ్ళ అనకను కూడా తీరుస్తుంది పార్టీ. డెఫినెట్ గా వాళ్ళకు కూడా గౌరవప్రదమైన హోదాలే వస్తాయి. ఎవరిని కూడా పార్టీ వదిలేయదు. పార్టీ కొరకు కష్టపడే వాళ్ళని ఇప్పుడు నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. మీరు ఏసీ పేర్లు మీ స్క్రీన్లన్నీ అరిగిపోయినాయి, చివరికి ఇచ్చిందా లేదా? కాబట్టి పెద్దలు ఎవరైనా, ఇప్పుడు పోటీ పడ్డ వాళ్ళు ఎవరైనా, ఇంకా చెప్తున్నాం, మాదిగలైన మా సంపత్ కుమార్ గారు కూడా దాన్ని ఆశపడ్డారు. తర్వాత మా ఇప్పుడు
వరంగల్ మన అన్న సామన్న కూడా చాలాసార్లు ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి పిలిపించినటువంటి మాదిగ సామాజిక వర్గ నేతలకు మీరేం చెప్తారు? న్యాయం జరుగుతుంది. ఇప్పటికైతే అది అయిపోయింది. మళ్ళీ ఇంకో దాంట్లో మన వాళ్ళకి మంచిగా చూసుకుందాం. డెఫినెట్గా మాలల్ని ప్రేమగా చూసి మాదిగల్ని ద్వేషంగా చూసే పార్టీ రేవంత్ రెడ్డిది కాదు, పార్టీది కాదు. డెఫినెట్గా మాదిగలకు ఆ స్థాయి ప్రాధాన్యత పార్టీ ఇస్తుంది. అదే అంటుండే చెన్నూరు కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మాదిగ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లో ఏదైతే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ తోడి కుమ్మక్కే రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. పార్లమెంట్ వరంగల్ కావచ్చు, అక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో కూడా అదే చేసిండు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆయన ఎక్కడ నష్టం జరిగితే అడుగుతాడు మందకృష్ణ గారు. మేము దాన్ని వ్యతిరేకించాం. ఆ అడిగిన దాన్ని, నష్టపోయిన దాన్ని మళ్ళీ భవిష్యత్తులో తీరుస్తాం. గంతే. ఇది పరిస్థితి. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యసభ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పార్టీకి చేసిన సేవలు అలాంటివి. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు కూడా భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. మరొకవైపు సీనియర్ నేతలకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్లో అంటూ కూడా దానికి ప్రధాన నిదర్శనం నేనే అంటూ కూడా ఎమ్మెల్సీ అధ్యక్ష దయాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్